హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యూష క్రియేషన్స్. ఈరోజు అయితే ప్యాడెడ్ బ్లౌజ్ చూస్తున్నానండి. మీరు ఆల్రెడీ తమ్నైన్లో చూసారు కదా. సో ఆ విధంగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకోవాలండి. బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి తీసుకొని మనం రాసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత లైనింగ్ తీసుకొని పిండేసి ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. నేనైతే ఇలా టూ ఫోల్డ్స్ చేసి పెట్టుకొని, బట్ నేను ఇది బ్యాక్ హుక్స్ పెడుతున్నాను కాబట్టి ఫ్రంట్ వచ్చేసి నేను ప్రిన్స్ కట్ ఇస్తున్నానండి. సో అందుకని చెప్పేసి 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను అనమాట. 4 ఫోల్డింగ్స్ వేసుకొని నా వైపుకు తిప్పుకుంటున్నాను. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం బ్యాక్ హుక్స్ ప్రిన్స్ కట్ ఇస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. మనం లాంగ్ ఫ్రాక్స్ బాడీ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటామండి, కటింగ్ చేసుకుంటామండి. సో ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఫస్ట్ అయితే మనం బ్లౌజ్లో లెంత్ ఎంత ఉంది చూసుకోవాలన్నమాట. లెంత్ ఎంత ఉంది చూసుకొని ఫస్ట్ లెంత్ తీసుకోవాలి. లెంత్ అండ్ షోల్డర్ తీసుకోవాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకుంటున్నానండి. మార్జిన్స్ ఉంటాయి కదా, మనం ఐరన్ చేసుకున్నా కూడా లైనింగ్ పిండేస్తాం కాబట్టి కొంచెం క్రాస్ పీసెస్ అది వస్తాయి కదా. సో అందుకని స్ట్రైట్ లైన్స్ కొట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అనేది తీసుకోవాలండి. నాకైతే ఎగ్జాక్ట్ వచ్చేసి 13.5 ఉందన్నమాట. నేను వచ్చేసి 14.5 అట్లా తీసుకుంటున్నాను, 14.3 అట్లా. సో ఆ విధంగా ఫస్ట్ అయితే బ్లౌజ్లోని లెంత్ తీసుకొని లైన్ కొట్టేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు షోల్డర్ ఎంత ఉంది చూసుకోవాలండి. యాక్చువల్గా 5 పెట్టుకున్నా సరిపోతుంది, కానీ దీనికి ఏంటంటే బ్రాడ్ అండ్ డీప్ నెక్ కావాలనేసి అడిగారు. సో నేను 5.5 తీసుకున్నాను అనమాట ఫుల్ షోల్డర్ వచ్చేసి. అదేవిధంగా ఆర్మ్ హోల్ లెంత్ కూడా 5.5 తీసుకుంటున్నాను. 5.5 కన్నా కూడా ఎక్కువైతే మాత్రం తీసుకోకూడదండి. ఇవన్నీ స్లీవ్లెస్ బ్లౌజులు కాబట్టి కిందకి అయిపోతుంది అనమాట. సో 1 ఇంచి క్రాస్ తీసుకొని మనం కర్వ్ తిప్పుకోవాలన్నమాట. ఇది మీరు కావాలి అని అంటే మాత్రం 5 కూడా తీసుకోవచ్చండి. 5.5 తీసుకోవాలని ఏం లేదు. సో ఇది వచ్చేసి అప్ చెస్ట్ వచ్చేసి 32.5 అండి. సో నేను ఆ విధంగా బై 4 వేసుకొని మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. అలానే నడుము చుట్టుకొలత వచ్చేసి తినది 26.5 27 అలా ఉందండి. సో నేను ఆ విధంగా అందులో బై 4 తీసుకుంటున్నాను అనమాట. సో 6.5 అలా వస్తుందన్నమాట. సో అది మార్కింగ్ పెట్టేసుకొని మనం టక్స్ వేసుకుంటాం కదా, సో దానికి 1 ఇంచ్ పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ మనకి 1.5 ఇంచ్ ఖర్చు కావాలి కదా, సో అందుకని చెప్పేసి 1.5 ఖర్చు తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి కట్ చేస్తున్నానండి. సో అందుకని టక్స్కి అలానే ఖర్చు మొత్తం కలిపి తీసుకుంటున్నాను అనమాట. అలానే ఫ్రంట్లో మనం ప్రిన్స్ కట్ ఇస్తున్నాను కాబట్టి సో దానికి కూడా ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. నేను మీకు చూపిస్తానండి అది. ఇక్కడైతే నేనేం చెప్తున్నానంటే షోల్డర్ దగ్గర వచ్చేసి మనం నార్మల్గా 2.5 తీసుకుంటాం కదా, సో ఆ విధంగా అయినా తీసుకోవచ్చు. దీనికి ఏంటంటే బాగా బ్రాడ్ అడిగారు. అలానే ఎగ్జాక్ట్ షోల్డర్ వచ్చేసి జస్ట్ తనకి 1.5 ఇంచ్ అలా ఉండేలా చూడమన్నారనమాట. సో అందుకని నేను నెక్ వచ్చేసి 3.5 అలా తీసుకుంటున్నానండి. సో ఫస్ట్ నెక్ వచ్చేసి 3.5 వరకు మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట. సో షోల్డర్ వచ్చేసి నేను ఎగ్జాక్ట్ 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను. అంటే మనకి అది ఖర్చులు పోగా ఏంటంటే స్టిచ్ చేసిన తర్వాత 1.5 ఇంచ్ వస్తుందన్నమాట. సో ఆ విధంగా నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మీకు మళ్ళీ చెప్తున్నానండి, మీరైతే మాత్రం అంత పెట్టుకోవద్దు. మీరు బ్రాడ్ కావాలనుకుంటే పెట్టుకోండి, పర్వాలేదు. బట్ నార్మల్గా కావాలి అనుకుంటే మాత్రం 2.5 పెట్టేసుకొని మిగిలింది షోల్డర్కి ఇచ్చుకోండి. ఫుల్ షోల్డర్ 5 పెట్టుకోండి. సో అలానే నేను నెక్ వచ్చేసి 7 ఇంచెస్కి అడిగారండి వాళ్ళు లెంత్ వచ్చేసి. సో నేను ఆ విధంగా 7 ఇంచెస్కి లెంత్ పెట్టేసుకొని రౌండ్ తిప్పుకుంటున్నాను. బట్ నెక్స్ అయితే నేను ఇప్పుడు కట్ చేయట్లేదండి. ఇదైతే నేను క్యాన్వాస్ పేపర్ వేస్తున్నాను అనమాట. సో తర్వాత తిప్పేస్తాను. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే నేను బ్యాక్ నెక్ కూడా మీకు ఎంత తీస్తున్నాను అనేది కూడా నేను దీని మీదనే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ప్రిన్స్ కట్కి 1.5 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి కదా, మనం ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. మనం మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి క్లాత్ తక్కువైపోతుంది. సో అందుకని చెప్పేసి 1.5 ఇంచ్ సైడ్కి తీసుకొని అది లైన్ కొట్టేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా మీరు మార్కింగ్ చేసేసుకోవాలండి. అలానే దీనికి వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రంట్ వచ్చేసి ఇందులోనే తీస్తున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ కింద ఎక్స్ట్రా తీసుకొని మనం ఎక్కడికైతే 3.5 దగ్గరికి ప్రిన్స్ కట్ మార్కింగ్ చేసుకుంటాం కదా, అక్కడికే మీరు క్రాస్గా కలిపేసుకోండి. క్రాస్గా నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఒక లైన్ కొట్టేసుకొని మీరు కటింగ్ చేసేసుకోవచ్చు ఇంకా. సో ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ విడివిడిగా తీసుకొని కట్ చేసుకోవచ్చండి.
మీరు నార్మల్ నెక్స్ కట్ చేసుకునేటట్లయితే కనుక 2 ఫోల్డింగ్స్ మీదనే కట్ చేసుకోండి. సో నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రిన్స్ కట్ ఇచ్చేసి బ్యాక్ హుక్స్ పెట్టేస్తున్నాను కాబట్టి ఈ విధంగా క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నాను. మీకు ఇందులో ఏదైనా అర్థం కాలేదు అని అంటే కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా అయితే నీట్గా కటింగ్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ది ఫ్రంట్కి బ్యాక్ది బ్యాక్కి తీసేసుకోవాలన్నమాట గార్డ్స్ పెట్టేసుకొని. సో నేను అలానే బ్యాక్ది కూడా ఇందులోనే తీస్తున్నానండి. ఫస్ట్ అయితే దానికి తీసేసుకోవాలి. ఇవన్నీ ఎక్కడైనా మనం గార్డ్స్ రెండింటికి కలిపి తీసుకున్నాం కాబట్టి ఒకటేసారి గార్డ్స్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా గార్డ్స్ పెట్టేసుకొని క్లాత్ అయితే ఫ్రంట్ది ఫ్రంట్కి బ్యాక్ది బ్యాక్కి తీసుకోవాలి. నేను ఇది ప్యాడెడ్ బ్లౌజ్ అని చెప్పాను కదండి. ఫ్రంట్ది మళ్ళీ మనం ఇంకొక పీస్ కూడా తీసుకుంటాం అనమాట. మీరు క్లియర్గా చూడండి, ఇది స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదనమాట. సో నేను ఇందాక ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి తీసుకున్నాను కాబట్టి బ్యాక్ది సపరేట్గా తీసుకుంటున్నాను అనమాట. అంటే కింద మనం ఫ్రంట్కి కలిపి మార్జిన్ తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. అలానే నేను లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. బ్యాక్ నెక్ లెంత్ 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలానే ఒక్క పావు ఇంచి ఏంటంటే వెడల్పు కూడా నేను అందులో తీస్తున్నానండి. ఎందుకంటే హుక్కు పట్టి కాజా పట్టికి పోతుంది కదా, అందుకని చెప్పేసి 3.5కి మార్కింగ్ కొట్టేసుకొని లైన్ గీసుకుంటున్నాను. ఇది నేను మీకు జస్ట్ నెక్ ఎలా తీసుకుంటున్నాను అనేసి చెప్పడం కోసం మాత్రమే నేను ఇది గీస్తున్నానండి, కట్ చేయట్లేదు. చెప్పాను కదా నేను పేపర్ క్యాన్వాస్ వేసి తిప్పేస్తానని చెప్పేసి. సో ఆ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. అలానే బ్యాక్ టక్స్ కోసం అని చెప్పేసి కూడా మనం ఎక్కడికైతే అప్ చెస్ట్ మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడికి ఫోల్డ్ చేసుకొని లైన్ కొట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్కి మనం ప్యాడెడ్ వేస్తున్నాను అన్నాను కదా, సో అదే మళ్ళీ ఇంకొక పీస్ తీసుకోవాలన్నమాట. ఆ మిగిలిన లైనింగ్లో ఏంటంటే ఇది దాని మీద పరుచుకొని క్లాత్ సేమ్ పెట్టుకోవాలండి. ఎగ్జాక్ట్గా చూసుకొని నీట్గా 1కి 2 సార్లు చూసుకొని పెట్టేసుకొని మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. ఇందులో కనుక మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అలానే నేను లైనింగ్ ఇది స్లీవ్లెస్ కాబట్టి ప్యాడెడ్ బ్లౌజ్కి 1 మీటర్ పడుతుందండి. సో నేను 1 మీటర్ తీసుకున్నాను. మీరు అదే హ్యాండ్స్ కూడా వేసుకోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా 1.5 మీటర్ పడుతుందండి ప్యాడెడ్ బ్లౌజెస్కి. సో ఆ విధంగా తీసుకోండి. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ మార్కింగ్ చూద్దామండి, ఏ విధంగా వేసుకోవాలి అనేది. ఇది వచ్చేసి అప్ చెస్ట్ వచ్చేసి 32 అనమాట. సో 32 సైజ్ వాళ్ళకి ఈ విధంగా తీసుకోండి. కింద నుంచి ఏంటంటే మనం 3.5కి మార్కింగ్ చేసుకోవాలి. అలానే మనకి పైన చెస్ట్ పాయింట్ కూడా ఎంత ఉంది చూసుకోవాలండి. చెస్ట్ పాయింట్ వచ్చేసి నేను 10 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. సో 9.5 నుంచి 10.5 అంతకు మించి అయితే డౌన్ దించకూడదండి ప్రిన్స్ కట్కి వచ్చేసి. సో 10 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ పెట్టుకోవాలి. అలానే మనకి ఈ చెస్ట్ ఈ 10 ఇంచెస్ దగ్గరికి మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకుంటున్నామో అక్కడికి వెడల్పు కూడా మనం కింద 3.5 తీసుకున్నాం కదా, దానికన్నా ఒక్క పావు ఇంచి వెడల్పు ఎక్కువ తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి పట్టేసినట్టు లేకుండా నీట్గా ఉంటుంది. సో ఆ విధంగా మనం మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్ లైన్ కొట్టేసుకొని మార్జిన్ గీసుకోవాలన్నమాట. సో చూపిస్తున్న విధంగా నీట్గా క్రాస్గా కొంచెం క్రాస్ వస్తుందండి. కింద 3.5 తీసుకుంటాము, పైన వచ్చేసి పావించి వెడల్పు పెంచాం కదా, అందుకని చెప్పేసి. ఈ ప్యాడెడ్ బ్లౌజెస్కి ఈ స్లీవ్లెస్ కాబట్టి దీనికి మనం లోతు తీసుకోపోయినా పర్వాలేదండి. నేనైతే తీయట్లేదు, మీరు కావాలి అంటే లైట్గా తీయండి, ఎక్కువ తీయొద్దు అనమాట. ఎక్కువ తీస్తే మనకి ఇక్కడ కనిపించేస్తుంది ఆర్మ్ హోల్ దగ్గర. సో దాని పక్కన అయితే మనం 1.5 ఇంచుకి నేను ప్రిన్స్ కట్ మార్కింగ్ తీసుకున్నానండి. అదేవిధంగా కింద నుంచి కూడా 1.5 ఇంచెస్ స్ట్రైట్గా కొట్టుకొని మనం ఇక్కడ ఎక్కడైతే 10 ఇంచెస్ దగ్గరికి పాయింట్ పెట్టుకున్నామో అక్కడికి క్రాస్గా గీసుకోవాలన్నమాట. సో నీట్గా మనం ఆ 1.5 ఇంచ్ దగ్గరికి స్ట్రైట్గా పెట్టుకొని ఆ పైనకి క్రాస్గా చూపిస్తున్న విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని అందులో కలిపేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ మార్కింగ్ అయిపోయింది. ఈ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. సో చూపిస్తున్నట్లు గీసేసుకొని మీరు కటింగ్ చేసేసుకోండి. ఇది మీరు కటింగ్ చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చూసుకొని కట్ చేసుకోండి. నేనైతే ఈ అమ్మాయిది షోల్డర్ బ్రాడ్ అండ్ డీప్ నెక్స్ కాబట్టి బ్యాక్ నాట్స్ కూడా కంపల్సరీ ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను. మీరైతే షోల్డర్ దగ్గర మళ్ళీ చెప్తున్నాను 5 ఇంచెసే తీసుకోండి. 5 ఇంచెస్ తీసుకొని మీరు రెగ్యులర్గా పెట్టుకునే దానికన్నా కొంచెం ఎక్కువగా పెట్టుకోండి షోల్డర్ వెడల్పు మాత్రం. ఎందుకంటే స్లీవ్లెస్ షోల్డర్ ఎప్పుడైనా చిన్నగా ఉంటేనే బాగుంటుందండి, పెద్దగా ఉంటే బాగుండదు.
తినేంటంటే మంచిగా డీప్ నెక్స్ వేస్తారు, బ్రాడ్ నెక్ వేస్తారు. చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ మాత్రం. నేను ఈ అమ్మాయికి ఇంతకుముందు కూడా చాలా బ్లౌజెస్ స్టిచ్ చేశాను. సో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కటింగ్ అయిపోయిందండి. అలా ఇదే ఒరిజినల్ కూడా సేమ్ వేసుకొని ఒరిజినల్ కూడా కటింగ్ చేసేసుకోవాలన్నమాట. సో ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంది. దీని మీద సేమ్ అది పరుచుకొని కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇది ప్యాడెడ్, దీనిది స్టిచ్చింగ్ కూడా నేను వీడియో పోస్ట్ చేస్తానండి. మీకు ఇందులో కనుక ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను కటింగ్ వీడియోనే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే రెండు అంటే బాగా లెంత్ అయిపోతుంది కదా, మీకు కూడా చూడాలన్నా ఇబ్బంది అవుతుంది. సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది డిజైన్ ఎలా ఉంది అనేది చూసి కటింగ్ చేసుకోవాలండి. అంత ప్లెయినే ఉంది అని అంటే మనం ఎలా వేసినా పర్వాలేదు, కానీ ఇది మనకి లైన్స్ వచ్చేసి ఎటు సైడ్ ఉన్నాయి చూసుకొని క్లాత్ పరుచుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా పరుచుకొని నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇది మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, మీరు కావాలి అని అంటే కనుక అప్లోడ్ చేస్తానండి. సో ఈ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ ఏంటంటే డబల్ వస్తుంది అనమాట లైనింగ్, దానికి మధ్యలో మనం పెట్టేసి ప్యాడ్స్ కప్స్ స్టిచ్ చేస్తామన్నమాట. ఆ కప్స్ ఏంటంటే కప్స్ కూడా మీరు ఇప్పుడు నాకు తిన్నది వచ్చేసి 32 సైజ్ కదండి, 32.5 33 అట్లా వచ్చిందనమాట. సో కప్స్ వచ్చేసి నేను 34వి యూజ్ చేస్తున్నాను. కప్స్ సైజుని బట్టి మీరు తీసుకోండి. నాకు తినది కొంచెం పెద్దగా కావాలి అన్న ఉద్దేశంతో నేను 34 కప్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. మీరు అది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవాలన్నమాట. కప్స్ చెస్ట్ని బట్టి మీరు ఎలా కావాలనుకుంటున్నారో ఇట్లా అని చెప్పేసి అడిగి తీసుకోవాలన్నమాట. సో నేను ఆ మిగిలిన క్లాత్లో అవి నాట్స్ తిప్పడానికి ఉంటుంది అని చెప్పేసి, బ్యాక్ నాట్స్ కోసం అని చెప్పేసి కూడా నేను క్లాత్ తీసుకుంటున్నానండి. సో ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాలేదు అని అంటే కనుక అడగండి. అలానే ఎలాంటి వీడియోస్ కావాలి స్టిచ్చింగ్ తరపున అనేసి కూడా కామెంట్ చేయండి. నేను అవి కటింగ్ చేసినప్పుడు నేను వీడియోస్ తీసుకుంటాను. సో ఈ విధంగా అయితే కటింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను తర్వాత పేపర్ క్యాన్వాస్ కూడా కటింగ్ చేసుకున్నాను. నేను అది కటింగ్ చేసింది మీకేం చూపించట్లేదండి, బట్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా. సో నేను ఈ నెక్ మార్కింగ్ చేశాను కదా, నెక్ మార్కింగ్ చేసి మీకు చూపించాను కదా, సేమ్ అదే పేపర్ క్యాన్వాస్ మీద వేసుకొని కటింగ్ చేసుకున్నాను అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ జస్ట్ దీనికి పైపింగ్ ఏమీ వద్దన్నారండి. సో నేను అందుకని చెప్పేసి తిప్పేస్తున్నాను అనమాట. పేపర్ క్యాన్వాస్ మనం ఐరన్ చేసేసుకుంటే స్టిక్ అయిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి అది ఐరన్ చేసేసుకొని తిప్పేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.